హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుస్ బ్లిస్. ఈరోజు మేము కొన్ని గ్రోసరీస్ కోసం సూపర్ మార్కెట్కి వచ్చాము. నేను మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను, వచ్చాను. ఇది ఎంట్రన్స్ ఉంది ఇక్కడ మనకి. ఇటు సైడ్ మనకి గార్డెన్ సెక్షన్ ఉంది. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అండ్ గార్డెనింగ్కి యూజ్ అయ్యే స్మాల్ ప్లాంట్స్ సెట్ ఆఫ్ 6 అలా పెడతారు. మనం ఇంటికి తీసుకెళ్ళి పెద్ద పాట్స్లోకి లేదంటే బ్యాక్ యార్డ్ ఉంటే బ్యాక్ యార్డ్ గార్డెన్లోకి అలా ట్రాన్స్ఫర్ చేస్తే బాగా పెరుగుతాయి. ఇటు సైడ్ వస్తే మనకి ఫ్లవర్ బొకే సెక్షన్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొకేస్ ఉంటాయి ఇక్కడ. మనం ఇవి తీసుకొని గిఫ్టింగ్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మేమేం చేస్తామంటే మాకు ఇక్కడ గార్డెన్ ఉండదు, మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము. సో మేము ఈ ఫ్లవర్ బొకేస్ తీసుకొని దేవుడికి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే దేవుడికి పెట్టడానికి యూజ్ చేస్తాము. ఈ ఫ్లవర్ బొకేస్ అయితే చాలా బాగున్నాయి, బట్ ఇవి ఆల్మోస్ట్ 20-25 pounds అలా ఉన్నాయి. అండ్ చిన్న బొకేస్ వచ్చి 10 pounds అలా ఉంది. అంటే మన కరెన్సీలో 1000 rupees అలా ఉంది. చాలా కాస్ట్లీ, బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు కొనాల్సి వస్తుంది కదా, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు కాబట్టి. అండ్ మనం ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ సెన్సార్ డోర్ అనమాట. ఇది మనం ఎంటర్ అవ్వగానే సెన్సార్ డోర్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సేల్ సెక్షన్ ఉంది. సైడ్ అంతా సేల్ సెక్షన్ ఉంది. ఏమేమి ఉన్నాయో సేల్కి చూద్దాం రండి. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అండి. ల్యాప్టాప్ పెట్టుకోవడానికి సేల్స్లో మనకు 4 poundsకి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 400 rupees. నార్మల్గా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ సేల్ సెక్షన్లో ఉన్నవి. ఇవి ట్రాలీ బ్యాగ్స్. ఇక్కడ మేము గ్రాసరీస్ తీసుకోవడానికి యూజ్ చేస్తాము. ఆల్మోస్ట్ 25 pounds అంటే 2500 rupees మన కరెన్సీలో. ఇవి సమ్ క్రీమ్స్. ఈ ప్యాన్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 40 poundsది మనకు 20 poundsకి వస్తుంది. ఇది నేను ఒకటి తీసుకున్నాను, అంటే మన కరెన్సీలో అరౌండ్ 2000 rupees. బాగుంది. ఇది గ్లాస్ జార్ 8 కంటైనర్ 250 rupees అలా ఉంది. అండ్ ఇలా లోపలికి వెళ్తే మనకు ఫుడ్ సెక్షన్. ఇది నాన్ వెజ్ అంటే రెడీ టు ఈట్ లాగా. ఇక్కడ చాలామంది వర్క్ నుంచి వచ్చి జస్ట్ రెడీ టు ఈట్ పిక్ చేసుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటారు బ్రేక్స్లో. సో ఈ ఫుడ్ అంతా అది. అండ్ బేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ అంతా కూరగాయలు ఉన్నాయి. ఈ బీన్స్ మనకైతే ఒక 40-50 rupees ఉంటుంది. ఇక్కడ 100 rupees ఆ చిన్న ప్యాకెట్. అండ్ ఇది ఫుడ్ సెక్షన్కి వచ్చాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదంతా రెడీమేడ్ ఫుడ్. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి పిక్ చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. ఇవి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ దొరుకుతున్నాయి. చూడండి, రాస్బెర్రీ చీజ్ అంట. ఆల్మోస్ట్ 150 to 500-600 రేంజ్లో కూడా ఉన్నాయి. క్రాన్బెర్రీ చీజ్, రాస్బెర్రీ చీజ్. అవి ఆలివ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి ఇక్కడ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పైస్. మన సమోసాస్ ఉన్నాయి, బట్ మనం తినలేము, చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ టేస్ట్. ఇది ఆలివ్ సెక్షన్. ఆలివ్స్ ఉన్నాయి, లైక్ కైండ్ ఆఫ్ సలాడ్ లాగా వీళ్ళకి. అండ్ ఇప్పుడు నాన్ వెజ్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ చికెన్, మటన్ అన్నీ ఫ్రెష్గా కట్ చేసి పెడతారు. ఫిషెస్ ఉంటాయి, ఫ్రెష్ ఫిషెస్. మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా డిస్ప్లే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిషెస్ చూడండి, 3 pounds అంటే 300. ఇక్కడ 7 pounds అంటే 700 మనకి. అలా డిఫరెంట్. ఇవేమో మ్యారినేట్ చేసినవి కూడా పెడుతున్నారు.
డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వెజిటేబుల్ సెక్షన్. ఆనియన్స్ 100 రూపీస్ చిన్న బ్యాగ్, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటుంది. పొటాటోస్, క్యారెట్స్, ఇంకా క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ఎక్కువ వీళ్ళందరూ తినేవి ఇవే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఫ్రూట్ సెక్షన్కి వచ్చేద్దాము. ఇక్కడ ఫ్రూట్స్ బాగుంటాయి. ఇవన్నీ యాపిల్స్, ఆరెంజెస్ అండ్ డిఫరెంట్ ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి, బాగుంటాయి. ఇది చాలా నచ్చింది నాకు. ఫ్రీ ఫ్రూట్ ఫర్ కిడ్స్ అని చెప్పి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉంటే స్టోర్కి రాగానే యాపిల్ కావాలి అంటది. సో ఇట్లా పెడితే మేము ఒక యాపిల్ తీసి మా పాపకి ఇచ్చేసేవాళ్ళము. స్టోర్ మొత్తం అది తింటూ కూర్చునేది. అండ్ ఇవి ఫ్యాన్స్, మీన్స్ గ్రిల్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ జ్యూసెస్ అనమాట, ఫామ్ నుంచి ఫ్రెష్లీ మేడ్, చాలా బాగుంటాయి. ఇది జామ్, ఇది కూడా ఫామ్ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్తో చేస్తారు. అండ్ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. క్యాండిల్స్, టోస్టర్స్, కెటిల్స్, ఫ్లాస్క్, ఇవన్నీ బాక్సెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూసేయండి మీరు కూడా ఒకసారి. ఇటు లెఫ్ట్ సైడ్ అన్నీ నైఫ్ సెట్స్, స్పూన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నైఫ్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ. అండ్ సిలికాన్ స్పూన్స్, స్టీల్ స్పూన్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ వే ప్రోటీన్స్, రెడీ టు ఈట్ ఫుడ్, ఓట్స్, ఇవి అలా డిఫరెంట్ ఉన్నాయి. చూడండి లైన్గా ఒకసారి. ఈ బిగ్ మిల్క్ అనేది మా పాపకు తీసుకుంటాం ఇక్కడ. ఇది బెస్ట్ మిల్క్ అని చెప్పారు మాకు ఇక్కడ కిడ్స్కి. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ ఉన్నాయి. చూడండి డిఫరెంట్ షేప్స్, కలర్స్. దీంట్లో వీట్ పాస్తా చాలా మంచిది అని చెప్పి విన్నా నేను ఇక్కడ. కప్స్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉన్నాయి అవి. అండ్ ఇది చూడండి, బర్త్డేస్ కోసము హ్యాపీ బర్త్డే టీమ్ తోటి ఐస్డ్ బిస్కెట్స్ దొరుకుతున్నాయి. చూడండి, మన కిడ్స్కి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటివి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కొన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్. ఇవన్నీ సెరామిక్ సెక్షన్. పార్టీకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్, క్యాండిల్స్, అన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి ఇక్కడ. కిడ్స్ కోసం నెయిల్స్ ఇవి చాలా క్యూట్ ఉన్నాయి. ఇది కేక్ షాప్. ఈ స్టోర్ లోపలే ఉంటుంది అన్ని స్టోర్స్ అన్నీ. ఈ కేక్స్ అయితే ఫ్రెష్లీ మేడ్ కేక్స్. ఎంత బాగున్నాయి చూడడానికి. చూడడానికి తినడానికి కూడా బాగుంటాయి అనుకున్నా, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ చాలా బాగున్నాయి.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేక్స్ మన ఇండియన్ కేక్స్ లాగా ఉండవు, ఇవి చాలా స్వీట్ ఉంటాయి. మఫిన్స్, కప్ కేక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది 1 పీస్ ఆఫ్ స్లైస్ పెట్టారు చూడండి కేక్ది. బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఫ్రెష్లీ హ్యాండ్మేడ్ బ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ, బేక్ చేసినవి. చాలా బాగుంటాయి ఇక్కడ బ్రెడ్స్. అండ్ ఇది మొత్తం ఆల్కహాల్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది. ఇవన్నీ సైడర్స్, అంటే డైరెక్ట్ ఆల్కహాల్ తాగలేని వాళ్ళు ఇవి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జ్యూస్ కమ్ ఆల్కహాల్ మిక్స్ ఉంటుంది ఇది. అండ్ ఇది మొత్తం బేబీ సెక్షన్. ఇక్కడ ఏంటంటే మనకి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ నేమింగ్ ఉంటుంది, సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బేబీ సెక్షన్. బేబీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి. బేబీ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ మెడిసిన్ సెక్షన్. ఇది మెడిసిన్స్. ఇవన్నీ బేబీస్కి కావాల్సిన బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి. బేబీస్ క్లోత్స్ అయితే సూపర్ ఉన్నాయి, చిన్నవి చాలా క్యూట్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ నేను అన్ని లైట్ కలర్సే అబ్జర్వ్ చేశాను. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మోస్ట్లీ లైట్ కలర్స్ ఉంటాయి. వీళ్ళు అవే ప్రిఫర్ చేస్తారు అనుకుంటా. చాలా క్యూట్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది, సో మోస్ట్లీ వింటర్ వేర్ కైండ్ ఉన్నాయి అన్నీ. ఇవి బేబీ యాక్సెసరీస్ లైక్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది పంకిన్ డ్రెస్, ఇక్కడ హ్యాలోవీన్కి వేసుకుంటారు కిడ్స్. అండ్ అక్కడ యూనిఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి ఈ సెక్షన్ మొత్తం. సేల్లో మనకు మంచి ప్రైస్ అనిపిస్తే తీసుకోవచ్చు ఇవి. ఇక్కడ కొంచెం చిన్నపిల్లల సెక్షన్ ఉంది, లైక్ 8 years, 10 years, 15 years పిల్లల సెక్షన్ ఉంది. వింటర్ వస్తుందని చెప్పా కదండి ఆల్రెడీ. సో జాకెట్స్ ఎక్కడ చూసినా ఇంకా మీకు జాకెట్సే కనిపిస్తాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాకెట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడంతా ఉమెన్స్ సెక్షన్.
ఇవి రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్ లాగా ఆల్మోస్ట్ 500-600 ఉంది ఒక్కొక్క టీ షర్ట్. ఇలా స్ట్రైట్గా వెళ్తే స్వీట్ సెక్షన్ వచ్చింది. దీంట్లో కూడా కేక్స్ ఉంటాయి, బట్ ఇవి స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ. అవేమో ఫ్రెష్లీ బేక్డ్, ఇవేమో నార్మల్ కేక్స్. ఇవి బాగుంటాయి బర్త్డేస్కి, వాటికి చిన్న చిన్న కేక్స్ తీసుకొని ఎవరికన్నా ఇచ్చేలాగా. అండ్ ఇక్కడ అంతా ఫ్రోజన్ సెక్షన్, ఫ్రోజన్ మీట్, ఫ్రోజన్ గ్రీన్ పీస్, ఫ్రోజన్కి బర్గర్స్ చేసుకోవాలంటే ఫ్రోజన్కి ప్యాటీస్ ఉంటాయి, ఫ్రోజన్వి అవి ఉంటాయి. ఐస్ క్రీమ్స్ ఇవి చూడండి, నాన్ వెజ్ ఉన్నాయి ఇక్కడ. ప్రాన్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి, చికెన్ ఫిల్లెట్స్. ఇవన్నీ మనం తెచ్చుకొని ఫ్రై చేసేసుకోవచ్చు, ఆరెల్స్ ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ పిజ్జాస్, డిఫరెంట్ పిజ్జాస్ ఉంటాయి ఫ్రోజన్ సెక్షన్లో. మనం జస్ట్ తీసుకొచ్చుకొని ఓవెన్లో పెట్టేసుకోవాలి, అంతే రెడీ అయిపోతుంది. టేస్ట్ బాగుంటాయి ఇవి కూడా. ఇవి మన బ్యూటీ సెక్షన్ వచ్చింది. దీంట్లో నెయిల్ పాలిష్, మెబిలిన్ న్యూయార్క్ తెలిసిందే కదా, ఈ బ్రాండ్ లిప్స్టిక్స్. అంటే ఎవ్రీ స్టోర్లో చిన్న సెక్షన్ ఉంటుంది మన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉండేవి. మనకి ఏమైనా కావాల్సినవి తీసుకోవచ్చు ఇక్కడ, బాగుంటాయి. ఐలైనర్స్, ఫౌండేషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. షీట్ మాస్క్ ఉన్నాయి ఫేస్కి. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే మనం, ఇది ఎగ్జిట్. ఇక్కడ మనం సెల్ఫ్ చెక్అవుట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. మేము సెల్ఫ్ చెక్అవుట్ చేయబోతున్నాం, రండి చూపిస్తాం. ఏం లేదండి, మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్కాన్ చేసేసి పేమెంట్ చేసేయాలి, అంతే. ఎవ్రీ ఐటమ్ మీద మనకు బార్కోడ్ ఉంటుంది, ఆ బార్కోడ్ తోటి స్కాన్ చేయాలి, ప్రైస్ డిస్ప్లే అవుతుంది, మనం కార్డ్ తోటి పేమెంట్ చేసేసేయడం. వీడియో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిందస్ ప్లీజ్.